ఏపీఎంసెట్ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు లక్షల్లో ర్యాంక్ వచ్చినా కూడా టాప్ కాలేజ్లో మీకైతే ఇయర్ సీట్స్ అనేవి రాబోతున్నాయి. అది ఎందుకు ఏంటి అనేది మీకు అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిందే. ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో అనేవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇక్కడ మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. అండ్ ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. పేమెంట్ ఇక్కడైతే ఉంది. నెక్స్ట్ ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మెంటర్షిప్ నెక్స్ట్ బైపీసీ వాళ్ళకి అది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ పేమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి పేమెంట్ ఐడి అండ్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి సెండ్ చేయండి 8179406281. మీకు డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మెంటర్షిప్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే మెసేజ్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మొత్తం మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇయర్ లక్షల్లో ర్యాంక్స్ చాలామందికి అయితే వచ్చాయి. ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చి టాపర్స్ అయినా కూడా ఎంసెట్లో వచ్చేసి ఓవరాల్గా మనకి ఎంసెట్ ప్లస్ ఐపీ మార్క్స్ అనేవి యాడ్ చేసేసరికి కొంచెం స్కోరింగ్ అనేది తగ్గింది. కొంతమంది ఎంసెట్లోనే క్వాలిఫై అవ్వలేదన్నమాట. ఎక్కువ ప్రాక్టీస్ అనేది లేకపోవడం వల్ల వీళ్ళైతే క్వాలిఫై అయితే అవ్వలేదు. అండ్ వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కువ మందికి లక్షల్లో ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి లక్షల్లో మీకు ర్యాంక్ ఉన్నా కూడా టాప్ కాలేజ్లో సీట్స్ అనేవి రాబోతున్నాయి. అది ఎందుకు ఏంటనేది మీరు క్లియర్గా ఈ వీడియో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇయర్ కాంపిటీషన్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ సీట్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అనేవి అవుతున్నాయి అన్నమాట. ప్రతి ఇయర్ కూడా ఒక సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయితే అవుతాయి. ఒక 5K నుంచి ఒక 10K లోపు మనకి ఒక సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ మనకి ఒక 3 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత 20K వరకు సీట్స్ అనేవి మిగిలాయి. ఇయర్ కూడా మనకి ఇంకో 5 to ఒక 10K సీట్స్ అనేవి కలుపుకున్నా కూడా ఓవరాల్గా ఒక 30K సీట్స్ అనేవి ఎక్స్ట్రానే ఉంటాయి. కాబట్టి కాంపిటీషన్ తగ్గుతుంది. కాబట్టి చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు. కాబట్టి మీ అందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకి లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ హై లెవెల్లో ఉన్నా కూడా మంచి ర్యాంక్స్ వచ్చినా కూడా లక్షల్లో వచ్చిన వాళ్ళకి టాప్ కాలేజీలో మీకైతే సీట్ అనేది వచ్చాయన్నమాట. మన సైడ్ మెంటర్షిప్ సంబంధించి మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తాను. ఇక్కడ వీటిలో మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే లక్షల్లో ర్యాంక్ వచ్చాయి వీళ్ళందరికీ కూడా. వీళ్ళకి లక్షల్లో ర్యాంక్ వచ్చినా కూడా టాప్ కాలేజ్లో సీట్స్ అనేవి రావడం జరిగింది. మీకైతే ఎగ్జాంపుల్ కోసం మీకైతే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ర్యాంక్ వచ్చేసి ఎంత అండి, 127,164 సీట్ ఎక్కడ వచ్చింది, ఆదిత్య యూనివర్సిటీలో ఏఐఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళా ఇక్కడైతే చూడండి 82,533 ర్యాంక్కి విట్ ఏపీలో సిఎస్బి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టంలో సీట్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది చూడండి. ర్యాంక్ వచ్చేసి 1,39,471కి సీట్ ఎక్కడ వచ్చింది, ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి ఎస్వియు యూనివర్సిటీలో సీట్ వచ్చింది. సిఎస్సి వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ అండి. ఇది వచ్చేసి మీకు టాప్ 5లో ఉంటుంది మీకు. అండ్ వీటిలోనే ఇంత లక్షల్లో ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మీరు పెట్టుకునే ఆప్షన్స్ని బట్టి ఉంటుంది. అంతేగాని చాలామంది కూడా డిసైడ్ అయిపోతారు 1,00,000 ర్యాంక్ వచ్చింది అసలు సీటే రాదనుకుంటారు. మీకు వచ్చిన ర్యాంక్కి మీకున్న కేటగిరీ రిజర్వేషన్ బట్టి ఇంకేమన్నా స్పెషల్ కేటగిరీలో మీకేమన్నా రిజర్వేషన్ ఉంటే అవన్నీ కూడా చెక్ చేసుకొని మీరు పెట్టుకునే ఆప్షన్స్ని బట్టి అయితే ఉంటుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పేసి కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ర్యాంక్ మంచి ర్యాంకే వచ్చిందని చెప్పేసి చాలామంది ఏంటంటే ఆప్షన్స్ పెట్టడంలో మిస్టేక్స్ చేస్తారు. అసలు ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో కూడా తెలియదు చాలామందికి. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ర్యాంక్స్ అనేవి ఎక్కువ వచ్చినా కూడా టాప్ కాలేజ్లో సీట్ వస్తున్నాయి అన్నమాట. మీకు ప్రూఫ్ కోసం మీకైతే డెమోస్ కూడా చూపించాను, ప్రీవియస్ ఇయర్ ఎలా వచ్చాయి కూడా. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇయర్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ర్యాంక్ మంచిగా వచ్చిందని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఆప్షన్స్ పెట్టద్దు. ర్యాంక్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి
ఎక్కువ కూడా బాధ అయితే పడకండి. ఎందుకంటే చాలా మంది కూడా ముందే డిసైడ్ అయిపోతారని చెప్తా ఉన్నాను కదా. ర్యాంక్ ఎక్కువ వచ్చింది, అసలు సీటే రాదనుకుంటే మీరు మిస్టేక్ చేస్తున్నట్లే. ఇప్పటివరకు ఎంతో కష్టపడి చదివి ఎగ్జామ్స్ అనేవి రాశారు, ఐపీ ఎగ్జామ్స్ రాశారు, ఎంసెట్ క్వాలిఫై అయ్యారు కాబట్టి మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. ఆప్షన్స్ అనేవి ఇవ్వండి, లాజిక్స్ అనేవి అప్లై చేయండి. తెలియకపోతే గైడెన్స్ తీసుకోండి, నేనైతే గైడ్ చేస్తాను. వీళ్ళకే 1,30,000, 1,50,000, 1,70,000 వాళ్ళకే ర్యాంక్ వస్తే మీకు 50,000 వచ్చినా 1,00,000 వచ్చినా కూడా మీకు టాప్ కాలేజీలోనే సీట్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా. నేను ఎందుకు చెప్తున్నాను ఏంటనేది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గైడెన్స్ కోసం వెంటనే మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అయిపోండి. ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే మెసేజ్ చేయండి. నేనైతే మీతో మాట్లాడి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, అప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా నాకైతే కాల్ చేసి నాతో మాట్లాడి మీ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ.